పచ్చటి ప్రకృతిలో ఉన్నటువంటి శివాలయం ఇది. ఉమామహేశ్వరంలో ప్రధాన ఆలయం ఇది. కెన్ యూ స్పీక్ సంథింగ్? ఏ బిట్టుడుతా చెయ్యి దగ్గరికి ఈ బైక్ ఎత్తుకుపోతుంది. చూడండి, ఇక్కడ ఒక మంకీ తన బిడ్డకు మరి పురుగులు గట్రా ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉంది. శ్రీశైలమునకు దారి అంటున్నారు. అంటే వెనకటికి సాధువులు ఈ యొక్క మార్గంలో శ్రీశైలం చేరుకునే వాళ్ళు. హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ఎం జానకిరాములు. ఈరోజు ఫ్యామిలీతో ఒక మంచి ట్రిప్ వెళ్తూ ఉన్నాను. ముఖ్యంగా మనం శ్రీశైలం అంటేనే నల్లమల్ల ఫారెస్ట్. చాలా అద్భుతమైనటువంటి నేచర్స్ బ్యూటీ ఉన్నటువంటి నల్లమల్ల ఫారెస్ట్ వెళ్తూ ఉన్నాను. అయితే నల్లమల్ల ఫారెస్ట్లో మనం ఏదైతే నాగర్ కర్నూలు నుంచి కానీ ఈవెన్ హైదరాబాద్ నుంచి కానీ మనం ఒక ముఖ్యమైన ప్రదేశం ఉంటుంది శ్రీశైలం వెళ్ళేటప్పుడు. ముందుగా మనం చూడదగ్గ ప్రదేశం అది ఉమామహేశ్వరం అంటేనే నేచర్స్ బ్యూటీ. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం కదా, చాలామంది చూసి ఉంటారు. కానీ మరి ఇప్పుడు ఈరోజు కూడా వాతావరణం చాలా కూల్గా ఉంది. కాబట్టి ఈ వాతావరణంలో మరి ఆ ప్రకృతి అందాలని బంధించడానికి ప్రయత్నం చేస్తా. సో ఈ వీడియో మేబీ 2 లేదా 3 పార్ట్లుగా రావచ్చు. ఎందుకంటే శ్రీశైలంలో మనం చూడదగ్గ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా వివరంగా వీడియో చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియో మరి ప్రకృతి ప్రియులకి, భక్తులకు అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూసి వీడియోని నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ మూవ్. నాగర్ కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఒకటే స్ట్రైట్ రోడ్. మనం ఇప్పుడే ఇదే రోడ్లో బయలుదేరుతుంటాం. సో నాగర్ కర్నూలు నుంచి ఒక 35 కిలోమీటర్స్ మనం శ్రీశైలం రూట్లో వెళ్ళిన తర్వాత మనకు ఒక అచ్చంపేట అనేటువంటి ఒక బిగ్ సిటీ వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ అచ్చంపేట వచ్చి ఇక్కడ నుంచి ఉమామహేశ్వరం వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా శ్రీశైలం వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి ఉమామహేశ్వరం అంటే రంగాపూర్ నుంచి ఉమామహేశ్వరం ఒక 4 to 5 కిలోమీటర్స్ అట్లా ఉండేటట్లుంది. ఎగ్జాక్ట్లీ 4 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే మనం ఉమామహేశ్వరం చేరుకున్నాం. నా వెనుక ఒక టెంపుల్ ఉంది, మీరు కనిపిస్తుందో లేదో. ఇది ఎగ్జాక్ట్లీ ఇది భోగమహేశ్వర టెంపుల్ అని చెప్పేసి కొత్తగా కట్టారు. అయితే ఈ ఉమామహేశ్వరంలో మనం ముఖ్యంగా చూసుకోదగ్గది ముందల నేచర్ బ్యూటీ ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ ఆల్ నేచర్స్ బ్యూటీ ఇన్ ఉమామహేశ్వరం. ఎత్తైన కొండలు చుట్టూత మలుపులు తిరుగుతూ మనం ఇప్పుడే పైకి వచ్చాం. ఇదే ఉమామహేశ్వర క్షేత్రం. మరి ఇక్కడ మనం కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ విశేషాలు తెలుసుకుందాం. సో ఉమామహేశ్వరం అంటేనే పచ్చటి ప్రకృతికి నిలయం. ఇది చాలా బాగుంటుంది. ఇది చూడండి, ఒక బిలం ఇది. సార్ చూడండి, పైన ఆ రాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత మిడ్ సమ్మర్ వచ్చినా కూడా ఇక్కడ చాలా కూల్గా ఉంటుంది. మనం చాలా పైకి వచ్చినాం. ముందుకు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. వండర్ఫుల్. ఈ ప్రాంతంలో ఇంత అద్భుతమైన నేచర్ చాలా బాగుంటుంది. వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. చూడండి, పైకి ఒకసారి చూస్తే కొండ జారి కింద పడుతుందేమన్న చిత్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి. సో దిస్ ఈజ్ ఉమామహేశ్వరం. ఒక్కసారి మొత్తం చూస్తే ఈ ఏరియా ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇప్పుడే టెంపుల్ లోపలికి, కాంప్లెక్స్లోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. సో మొట్టమొదటగా ఇక్కడ ఒక షెడ్ వేశారు. ఇక్కడ చెప్పులు వదిలే స్థలం. ఇక్కడ నుంచి మనం టెంపుల్ స్టార్ట్ అవుతుంది. మనకి ఒకప్పుడు చాలా చిన్న చిన్న గుడిసెలు లాంటివి ఉండేది, కానీ ఇది ఒక కింద చూడండి, నేచర్స్ బ్యూటీ కింద ఈ విధంగా ఎక్కడ వచ్చినా కోతులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూస్తే శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ప్రసాద విక్రయశాల. ఆ నెక్స్ట్ ఉంటుంది టెంపుల్. ముఖ్యంగా ఈ ఉమామహేశ్వరం రావడానికి మనకి ఇక్కడ ఒక
మెట్ల దారి కూడా ఉంటుంది. ఇది మెట్ల దారి కింది నుంచి ఉంటుంది ఉమామహేశ్వరం రావడానికి. ఇది కూడా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ట్రెక్కింగ్ చేస్తే ఒక ½ అన్ అవర్ పడుతుంది పైకి ఎక్కడానికి. ఉమామహేశ్వరంలో ప్రధాన ఆలయం ఇది. దీన్ని మళ్ళీ చూద్దాం. ఉమామహేశ్వరంలో ఇలా ముందుకెళ్తే మనకి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక చిన్న గుండం ఉంటుంది. అంటే అక్కడ ఫస్ట్ స్నానాలు చేసి ఈ క్షేత్రానికి అందరు వస్తూ ఉంటారు. ఫస్ట్ అక్కడికి వెళ్దాం మనం. చూడండి ఒకసారి మళ్ళీ బిలాలను చూస్తే ఈ విధంగా ఉంటుంది. చిన్న చిన్న జాలవాడుతుంటుంది. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంది. ఇక్కడ భక్తులకి ప్రతినిత్యం అన్నదానం చేస్తూ ఉంటారు. చాలా డెవలప్ చేసిండ్రు. ఒకప్పుడు ఈ విధంగా ఉండేది కాదు, కానీ చాలా డెవలప్ చేసిండ్రు. మనం ఇక్కడ చూస్తే ప్రకృతి సిద్ధంగా జాలువారేటువంటి నీళ్లు కనిపిస్తాయి. ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా తక్కువనే, వర్షాకాలం అయితే చాలా ఎక్కువ వాటర్ ఆ పైనుంచి అలా జాలు వాడుతూ ఉంటాయి. ఇది చూడండి అక్కడ కొంచెం కొంచెం వాటర్ కనిపిస్తూ ఉంటాయి, ఆ పైన జాలు వాడుతుంది. నిత్యాన్నదానం కాంప్లెక్స్ ఇది. నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఇక్కడనే. మరి నిత్యాన్నదానం కొరకి భోజనాలు కూడా వండుతూ ఉంటారు వీళ్ళు. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ నిత్యాన్నదానంలో ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ వంటలు వండుతూ ఉన్నారు. ఇదల్లా కూడా ఆ కింద ఒక రోడ్డు ఉంటుంది. ఆ కింద నుంచి వచ్చిన మనం ఇక మెట్ల మార్గంలో రావచ్చు. కాకపోతే ప్రకృతి రమణీయంగా ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి నేచర్, రాళ్ళు, బ్యూటిఫుల్. సో మనం ఇప్పుడు ఉమామహేశ్వరంలో అందరూ కూడా పైన ఒక చిన్న గుండం లాంటిది ఉంటుంది. అంటే నేచురల్గా రాళ్ళలోంచి వచ్చే వాటర్ అక్కడ పడుతుంది. అక్కడంతా కూడా స్నానాలు చేసి, అక్కడ స్నానాలు చేసిన తర్వాతనే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. కొంతమంది అక్కడ తలనీలాలు కూడా సమర్పిస్తారు. నా ముందు వెళ్ళే దారి అక్కడికే. ఇది దిస్ ఈజ్ ద వే టు గో పాపనాశనం. దాన్ని పాపనాశనం అంటారు. అలా మనం పాపనాశనం వెళ్ళే దారిలో ఈ ఉమామహేశ్వరంలో ఇక్కడ చూడండి నాగులు ఉన్నాయి. యాక్చువల్గా ఈ నేచర్ని దెబ్బతీసిన వీళ్ళంతా ఈ షెల్టర్ వేయడం వల్ల ఇంతకుముందు ఇంకా చాలా ప్రకృతి అంటే సరే భక్తులకు సౌకర్యంగా ఉండొచ్చు, కానీ ఇలా షెడ్లు వేయడం వల్ల కొంత నేచురాలిటీ దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ మొట్టమొదటగా వీళ్ళు స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ నాగులను దర్శించుకుంటారు. చూడండి ఇక్కడ ఒక మంకీ తన బిడ్డకు మరి పురుగులు గట్రా ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉంది. పాపం పాలు తాగుతుంది అది. జాగ్రత్తగా ఇది మేమేం తీసుకెళ్ళంలే, ఏం తీసుకెళ్ళాం. నో 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 వే నో వే. నేచర్స్ బ్యూటీ వెర్ ఎవర్ యూ సీ. 3 మంకీల కథను మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చూడండి మంచిగా కూర్చున్నాయి. ఎక్కడ ఉన్నాయి 3 మంకీల కథను. అటు మళ్ళీ అవి ఇటు మళ్ళకుండా అటు మళ్ళీ. శ్రీశైల ఉత్తర ద్వారం ఉమామహేశ్వర స్వామి దేవస్థానం పాపనాశనం గుండం అని చెప్పేసి ఇక్కడ రాసింది. శ్రీశైల దేవస్థానానికి మరి 4 వైపులా 4 దిక్కుల 4 ద్వారాలు ఉన్నాయి. అంటే ద్వారపాలకులుగా యొక్క శివుడే వివిధ రూపాల్లో అక్కడ ఉంటాడు. మరి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చినాం కదా. ఇది శ్రీశైలానికి ఈ 4 దిక్కుల్లో 4 ద్వారాలలో ఉత్తర ద్వారం. ఇది శ్రీ ఉమామహేశ్వరం ఉత్తర ద్వారం. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. అలాగే దక్షిణ ద్వారం తీస్తే జ్యోతి సిద్ధవటం అనేటువంటి అక్కడ కూడా శివ టెంపులే ఉంటుంది కడప జిల్లాలో. అలాగే తూర్పు ద్వారము త్రిపురాంతకం ప్రకాశం జిల్లా. అలాగే పశ్చిమ ద్వారం అలంపూర్ క్షేత్రం గద్వాల జోగులాంబ జిల్లా. అంటే ఇటువైపు మనకి 2 ఉన్నాయి. ఉమామహేశ్వర స్వామి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 ఉన్నాయి. ఉమామహేశ్వర స్వామి ఒకటైతే అలంపూర్ క్షేత్రము. ఈ 2 ద్వారాలు పశ్చిమ ద్వారము ఉత్తర ద్వారము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఇది మరి జువ్వి చెట్టు అనుకుంటా. ఎంత పెద్దగా ఉంది చూడండి వృక్షం, అక్కడ దాకా ఉంది. సో మీకు ఇంకొక విషయం నేను తెలియజేస్తా. ఇప్పుడు మనం పాపనాశనం ఉంది కదా, పాపనాశనం నుంచి ఇలా మనం
కొంచెం తూర్పు అంటే ఈశాన్యం దిక్కుగా మనం ప్రవహిస్తే ఇక్కడ ఒక మనకు మెట్ల దారి ఉంది. ఈ మెట్ల దారి గుండా కొంచెం నేను ముందుకు పోయి మీకు చూపిస్తా. ఈ మెట్ల దారి గుండా ఇలాగే వెళ్తే మనం మున్ననూరు వెళ్ళొచ్చు. అంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకు అప్పర్ ప్లాట్ అంటే పైకి నల్లమల్ల కొండల పైకి ఎక్కిన తర్వాత మొదటగా వచ్చేటువంటి ఒక పెద్ద ఊరు మున్ననూరు. ఆ మున్ననూరుకు దారి ఇది. అయితే మనం ఇప్పుడు పాపనాశనం వెళ్దాం. సో ప్రజెంట్గా మనం పైకెక్కి పాపనాశనం లేదా గుండం అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం. పైకి వచ్చిన కదా కొంచెం దగొస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ యొక్క ఉమామహేశ్వర క్షేత్రంలో మనకు చాలా షెల్టర్స్ ఉన్నాయి. అంటే వెనకటికి సాధువులు తపస్సు చేసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు. మీరు ఒక్కసారి చూస్తే రాత్రిపూట పడుకునేటప్పుడు జంతువుల ప్రొటెక్షన్కి ఇక్కడ చూడండి ఒక చిన్నది మనకు షెల్టర్ ఉంది. నేను మీకు దగ్గరికి కెమెరాలో వెళ్ళి చూపిస్తా. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి, ఇది ఒక షెల్టర్. ఈ లోపల వాళ్ళు ఈ విధంగా ఈ లోపల పడుకునేవారు. ఇది ఒక షెల్టర్. అంటే ఆ రోజు తపస్సు చేసుకునే మునులంతా కూడా ఇలాంటి రాళ్ళ కింద చూడండి బండరాళ్ళు వేసి వాటిని మంచిగా ఒక చిన్న ఇల్లులా కట్టుకున్నారు. రాత్రి ఆయన పడుకోవడానికి రక్షణ ఉంటే సారీ, ఎందుకంటే జంతుజాలం తిరుగుతుంటుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ రాళ్ళు ఒక దానిపైన ఒకటి పేర్చిండ్రు. ఇదేంటంటే భక్తుల నమ్మకం ఏంటంటే ఇలా రాళ్ళు పేలిస్తే ఆ దేవునికి రాళ్ళు పేరిస్తే తను కూడా ఈ విధంగా అంతస్తుల భవనం కట్టుకోవచ్చు లేదా అంతా మంచి జరుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం. ఓ బిట్టుడుతా అంటారు దీన్ని. వావ్, చాలా దొరికింది. ఈ అడవిలో శ్రీశైలం అడవిలో మాత్రమే ఉండేటువంటి ఒక ఉడత ఇది. దీన్ని బిట్టుడుతా అంటారు. చాలా మంచిగా దొరికింది మనకు వీడియోకి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. బిట్టుడుతా అంటారు దీన్ని. చూడండి, అది ఏదో ఫుడ్ కొరకు సెర్చ్ చేస్తూ ఉంది. వండర్ఫుల్గా ఉంది. వావ్, అడవిలో మనం ఒక నేచురల్ అంటే మంకీస్ కాకుండా ఒక జంతువులు చూడగలిగినాం. దీన్ని బిట్టుడుతా అంటారు. చూడండి, అంటే అక్కడ భక్తులు ఏమైనా పెట్టిండని చెప్పేసి ఇది కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు పెట్టేటువంటి ఆహారానికి అలవాటు అయినట్లుంది. వచ్చేసి మనం పాపనాశనం అంటారు. ఒకసారి ప్యాంటు మీద కనుక ఇక్కడ మామూలుగా స్నానాలు చేస్తూ ఉంటారు. మనం కూడా ఒక గుండం ఉంటుంది, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఈ గుండంలో ఒకసారి నీళ్ళు తీసుకొని మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ముఖం కడుక్కుంటాం. గుండంలో లోపల వెళ్తే నెత్తి మీద చల్లుకుంటాం. లోపల వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక స్వామి ఉంటున్నాడు. దర్శించిన తర్వాత మీకు దగ్గర నుంచి చూపిస్తా. ఈ గుండంలో మనకి ఇక్కడే అంత భక్తులంతా కూడా ఇక్కడే స్నానం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న డబ్బులు వేసిన చూడండి పాపనాశనం అడుగుతామా, నేను అడుగుతా. పాపనాశనం అంటాం. ఈ వాటర్ అంతా కూడా ఈ బండల కింద నుంచి వస్తుంది చూడండి. ఈ విధంగా ఈ లోపల నుంచి ఇక్కడ కూడా వాటర్ ఫ్లో కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇక్కడ ఒక చిన్న శివలింగం ప్రతిమను ప్రతిష్ఠించిండ్రు. అలాగే ఇక్కడ కూడా ఒక నాగులు ఉన్నాయి. దీన్ని పాపనాశనం అంటాం. నా పేరు తిరుపతమ్మ. ఇక్కడ పాపనాశనం దగ్గర ఉంటా, ఇంకా గుళ్ళో ఇక్కడ పని చేస్తా. గుళ్ళో నేను ప్రసాదాలు చేస్తా, లడ్డు పులిహోర చేస్తా. ఇక్కడ రోజుకు ఒకరికి ఉంటుంది. 30 మంది ఉండవు మేము. రోజుకు ఒకరి డ్యూటీ ఉంటుంది. అందరం పంచుకోవాలి. అందరం 30 మంది ఉండవు, అందరం పంచుకుంటాం. నేను చేయబట్టి ఇప్పుడు 12 సంవత్సరాలే. వస్తారు, బాగానే వస్తారు. అన్నదానం ఉంది కదా ఇక్కడ, బాగానే వస్తారు. 2000 అంటే కింటాలు 50 కిలోలు 60-70 మనుషులను బట్టి వచ్చినట్టు వండుతారు అన్నట్టు. ఒకసారి అన్న కూరలు చేసి పెడతారు, ఇక జనాలు వచ్చే కొద్దీ వండి పెడతారు. ఏమైనా పెడతారో అని చెప్పేసి ఇది బాగా భక్తులకు ప్రసాదాలకు అలవాటు అయినట్టుంది. బిట్టుడుతా చూడండి, నా కెమెరాను ఫాలో అవుతుంది, నన్ను ఫాలో అవుతుంది. యాక్చువల్గా ఇదేం తినేది కాదు ఇది. రైట్, వెరీ గుడ్. ఇది ఉమామహేశ్వరం ఈ ఏరియాలో అంటే నల్లమలలో మాత్రమే కనిపిస్తుంది ఈ ఉడత, బిట్టుడుతా. ఇది నన్ను ఫాలో అవుతుంది ఈరోజు. భక్తులు ఏమన్నా పెడతారని చెప్పేసి అంటే భక్తులు ఇస్తూ ఉంటారు కాబట్టి అది భయపడట్లేదు కూడా. హే, కెన్ యూ స్పీక్ సంథింగ్? ఏ బిట్టుడుతా చెయ్యి దగ్గరికి ఈ మైక్ ఎత్తుకపోతుంది. మైక్ ఎత్తుకపోయే ప్రమాదం ఉంది. సో మరి క్షేత్రానికి ఇప్పుడే చాలామంది భక్తులు వచ్చిండ్రు. మనం చూస్తే ముందు చాలామంది భక్తులు ఉన్నారు. పాపనాశనం క్షేత్రంలో మనకి ఈ విధంగా చాలా రష్గా ఉంది ఈరోజు. ఇప్పుడే మనం కొద్దిగా ఖాళీగా ఉన్నది అక్కడ, కానీ 1 by 1 వస్తూ ఉన్నారు.
వీరు చేయడానికి ఎవరు పెద్ద మనిషి? సాదాపురం. ఎట్లా ప్రతి సంవత్సరం వస్తావా? ప్రతి సంవత్సరం వస్తుంటా. ఎట్లా మంచిగానే ఉందా? మంచిగానే ఉంది. అంటే ఎట్లా అందరు ఫ్యామిలీ కలిసి వచ్చిండ్రా? అంత ఫ్యామిలీ వచ్చినాం. ఓకే ఓకే రైట్. తీసుకో తిను చూడు, కెమెరా దగ్గరికి పెట్టిన దానికి నేను తినేసి కెమెరా తినేసి. ఓకే రైట్. ఒక నమ్మశక్యం కానటువంటి ఒక విశేషం ఉంది ఇక్కడ. మెట్ల దారి గుండా ఇలా ఇది ఒక చిన్న గుహ లాంటి మార్గం, టన్నెల్ లాంటి మార్గం శ్రీశైలమునకు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అని. శ్రీశైలమునకు దారి. మంకీస్ యొక్క గోల చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఏరియాలో. చాలా మంకీస్ ఉంటాయి. మరి ఎందుకుండా వాటి ప్రాంతంలోకి మనం వచ్చి వాటిని ఇబ్బంది చూడండి. బాబా అంత హైట్. ఇక్కడ ఒక సీనరీ ఉంటుంది, నాకు వీడియో పెడితే దీనికి యాడ్ చేస్తా. వర్షాలు బాగా పడినప్పుడు ఈ ఏరియా మొత్తం ఒక బిగ్ వాటర్ ఫాల్, అంటే టెంపుల్ పైనుంచి మునిగిపోయేటట్లుగా వాటర్ ఫాల్ వస్తుంది. అది వర్షాలు బాగా పడ్డప్పుడు. మీరు ఇక్కడ ఏం చేస్తారు? మీ పేరు చెప్పండి. నా పేరు నాయక్, ఆలయ సిబ్బందిని. ఆలయ సిబ్బంది. ఓకే రైట్. ఈ ఆలయం ఎప్పుడు కట్టినరో ఏమైనా ఐడియా ఉందా? ఐడియా అంటే పురాతత్వం అయ్యగారు చెప్పినది అంటే 1913లో 1913లో అన్నీ నన్ను అన్నారు. కాకతీయ రాదు, కాకతీయులు 1300 1913. అవును. అంటే అంతకుముందు కూడా ఇక్కడ ఒక ఆలయం ఉండిందంట. కాకతీయులు ఇక్కడ డెవలప్ చేసిరని తెలుస్తుంది. ఓకే. విశ్వం వచ్చినప్పుడు మొట్టమొదటగా దర్శించుకోవాల్సింది మనం శ్రీ మహాగణపతి. లోపల చూస్తే మహాగణపతి విగ్రహం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని లోపల ఉమామహేశ్వరుని మనం దర్శించుకుంటాం. ఇక్కడ లోపల మనకి అమ్మవారు ఉన్నారు, పార్వతీదేవి. ఇక్కడ మరి మొట్టమొదటిగా స్వామివారి కంటే ముందే ఇక్కడ పార్వతీదేవిని దర్శించుకొని మనం లోపల స్వామివారిని దర్శించుకుంటాం. ఉమామహేశ్వరుణ్ణి మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. లోపల అభిషేకాలు, పంచామృతంతో అభిషేకం చేస్తున్నారు భక్తుల లోపల. మహిషాసుర మర్దిని యొక్క అమ్మవారు ఉంటారు ఇక్కడ. ఇది మహిషాసుర మర్దిని, ఇక్కడ దర్శించుకుంటారు. ఆ తర్వాత మనం ఉమామహేశ్వరంలో చూస్తే ఇక్కడ మరి అయ్యప్ప స్వామి కూడా ఉన్నారు టెంపుల్లోనే. నా పేరు ఆనంద్ శర్మ. ఇక్కడ ఎంతకాలంగా పనిచేస్తున్నారు? నేను ఇక్కడ 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయింది. ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మాణం జరిగింది? ఈ విశేషాలు ఏమైనా చెప్తారా? ఇక్కడ అసలు తిరుపతి యొక్క పురాణ చరిత్ర అంటే ఇది కాకతీయుల గుడి. ఇది కాకతీయ రాజుల గుడి కట్టినప్పటి నుంచి ఉంది. శ్రీశైలానికి ఇది ఉత్తర ద్వారం. శివుని కోసంకి పార్వతీదేవి ఇక్కడ తపస్సు చేసింది. తపస్సు ప్లేస్ ఇది. దీనికి శ్రీశైలానికి ఉత్తర ద్వారం. ఇట్లా 4 ద్వారాలు ఉంటాయి. సిద్ధవటం ఒకటి కడప జిల్లాలో ఉంటుంది. త్రిపురాంతకం ఉంటుంది, ప్రకాశం జిల్లాలో ఉంది. ఇంకోటి అలంపూర్ జోగులాంబ ఉంది, గద్వాల్ జిల్లాలో ఉంది. ఇది నాగర్ జిల్లా శ్రీశైలానికి ఉత్తరద్వారం ఉమామహేశ్వరం. ఇక్కడ అంటే ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి స్వామి? ఉత్సవాలు సంక్రాంతికి, శివరాత్రికి, తొలి ఏకాదశి 3 సార్లు ఉత్సవాలు. కానీ రెగ్యులర్గా శ్రీశైలం వచ్చే భక్తులు అయితే తప్పకుండా వస్తారు. రోజు ఈ మార్గంలో వాళ్ళు దర్శించుకొని వెళ్తారు. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ నల్గొండ, దేవరకొండ ఎక్కువ వస్తారు. మహామహేశ్వరం శ్రీశైలానికి వెళ్ళే ఈ మండపంలో ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టారు కదా స్వామి, ఈ స్వామి ఏదైతే ఉందో ఈ స్వామిని ఇక్కడ ఉంది కదా, శివుడు పార్వతి ఉత్సవం ఇక్కడ కళ్యాణం చేస్తాం. ఓకే. అంటే ఇక్కడ ముందర కుంకుమార్చన లోనికి అలో లేకుండా ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ స్వామి. ఇది నంది. ఇక్కడంతా కూడా భక్తులు ఉన్నారు. సో ఇది ఉమామహేశ్వరం. చాలా అద్భుతమైన ప్రాంతం ఇది. ఏ టైంలో వచ్చినా కూడా అద్భుతంగా కనిపించి, వర్షాకాలంలో వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడే మనకు కొద్దిగా ఎండ కూడా స్టార్ట్ అయింది. ఇది ఉమామహేశ్వరం యొక్క విశిష్టత. ప్రతి ఒక్కరు కూడా దర్శించాల్సినటువంటి స్థలం ఇది. చూడండి నా వెనక ఎంత అద్భుతమైన సీనరీ ఉంటుందో. సో మనం ఉమామహేశ్వరం దర్శించుకున్న తర్వాత శ్రీశైలం వెళ్తూ ఉన్నాం. శ్రీశైలం వెళ్ళే దారిలో మనం ఇప్పుడు మొట్టమొదటగా ఇక్కడనే పైకి కొండల పైకి ఎక్కుతున్నాం. అంటే నల్లమల్ల ఫారెస్ట్ అంటారు దీన్ని. ఇది ఎక్కిన ఒక 2-3 కిలోమీటర్స్ పోయిన తర్వాత మనకు మున్ననూరు అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది. ఇప్పుడే మనం ఇక నల్లమల్ల కొండల్లో పైకి ఎక్కుతూ ఉన్నాం. కార్ రైడ్ చేసి పైకి ఎక్కుతూ ఉన్నాం. పైన మనకు కొన్ని కోటగోడలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని ప్రతాపరుద్రుని కోట అంటారు. అంటే కాకతీయుల కాలంలో వాళ్ళు శత్రు సైన్యాలను చూడడం కొరకు పైన ఒక చిన్న ఆశ్రయము, సైనికులకు కోట కూడా కట్టించారు. ప్రతాపరుద్రుని కోట. ఇది ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు.
టూరిజం వాళ్ళు డెవలప్ చేస్తే అక్కడ కూడా వెళ్ళి మనం చూసుకోవచ్చు. సో ప్రస్తుతం మనం మన్ననూరు గ్రామంలోకి వచ్చేసాం. ఇక్కడ ఈ అడవికి సంబంధించినటువంటి చాలా విజ్ఞాన కేంద్రాలు ఉంటాయి. మన ముందు ఒకటి పర్యావరణ విజ్ఞాన కేంద్రం అని కనిపిస్తూ ఉంది. సో మనం శ్రీశైలం వెళ్ళే దారిలో మునునూరు దాటిన తర్వాత 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత మనకు తెలంగాణ టూరిజం లేదా ఫారెస్ట్ వాళ్ళది మనకి ఇక్కడ ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉంటుంది. అంటే వీళ్ళు టూర్స్ చేపడతారు, తెలంగాణ టూరిజం వాళ్ళు ప్లస్ ఫారెస్ట్ వాళ్ళ యొక్క కొలాబరేషన్తో ఇక్కడ ఇది ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ మనం స్టే చేయొచ్చు. ఇక్కడ మనం వీళ్ళే ఒక ట్రెక్కింగ్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ వీళ్ళు ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఫరహాబాద్ దగ్గర ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ ఇవన్నీ కూడా చూపిస్తారు. సో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మనం ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతా ఉన్నాం. సో ఇదల్లా కూడా డీప్ ఫారెస్ట్లోకి వచ్చినాం. వెదురు చాలా దట్టమైన వెదురు బొంగులు ఉండేటువంటి ఫారెస్ట్ ఇది. ఒకసారి ఫ్రంట్లో చూడండి. నల్లమల్ల డీప్ ఫారెస్ట్లోకి వచ్చాం మనం. ఇంకా కొంత ముందుకు వెళ్తే మనకు ఫరహాబాద్ అని చెప్పేసి వస్తుంది. నా వెనక ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కానీ విశేషం ఏంటంటే దీన్ని ఫరహాబాద్ అంటారు. ఇక్కడ లోపల మనము వీళ్ళవే వెహికల్స్ ఉంటాయి, సఫారీ వెహికల్స్ అంటాం వాళ్ళవి. ఇందాక ఒక లాంగ్లో ఒక వెహికల్ వెళ్తుంది కదా, దాదాపు ఒక 25 కిలోమీటర్లు వాళ్ళ లోపలికి తీసుకెళ్తారు. ఒక 1500 మనం చెల్లిస్తే లోపల మనం ఎనిమల్స్ చూడొచ్చు. తర్వాత ఫరహాబాద్ అని చెప్పేసి ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ ఉన్నాయి చూడండి వెహికల్స్. ఓకే, ఇది ఫరహాబాద్. ఇది మన్ననూరుకి దాదాపు ఒక 30-40 కిలోమీటర్ల తర్వాత వస్తుంది. సో మరి ఉమామహేశ్వరం కొంత శ్రీశైలం ఫారెస్ట్ ఈ వీడియోలో మనం చూసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.